హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఇప్పటి వరకు ఎవరు ఇయ్యని అప్డేట్ అయితే ఒకటి ఇస్తాను. సో క్లారిటీగా వీడియో ఎండ్ వరకు చూడండి. షాకింగ్ అప్డేట్ అనమాట. సో నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, ఎక్స్పెక్ట్ చేయంది అయితే జరగబోతుంది అనేది అయితే మాకు అద్భుతమైన ఒక ఇంటిమేషన్ వచ్చింది. అది కన్ఫామా కాదా అనేది అయితే ఇంకా క్లారిఫికేషన్ లేదు. బట్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్, ఇంకా కొన్ని గంటల్లో ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ వేసుకోండి. అండ్ అఫీషియల్ ఓటింగ్లో మత్తిపోయే ఓటింగ్ అయితే నడుస్తుందంట. సో మీరందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆపోజిట్గా అక్కడ నడుస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు. మీరు చాలామంది ఆపరేషన్స్ మొదలెట్టారు కదా, వాళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు. సో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సో ఇంత గొంతు అయినా చేస్తున్నాయంటే కొంచెం అర్థం చేసుకోండి. సో ఫస్ట్ డే అంటే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ కదా, క్లోజింగ్ ఓటింగ్ ఇంకా కొన్ని గంటలే ఉంది. సో అన్అఫీషియల్ పోల్స్లో ఎలా ఉంది, అఫీషియల్ పోల్స్కి లింక్ చేసి చెప్తాను. సో అన్అఫీషియల్ ఓట్సర్లో మ్యాక్సిమం నబిల్ టాప్ పొజిషన్ నడుస్తుంది. అండ్ 28 నుంచి 30 మధ్యలో అప్రాక్సిమేట్లీ. సో ఈ పొజిషన్స్ నడుస్తుంది. ఈ రేంజ్లో ఓటింగ్ ఎట్లా వస్తుంది అని అనుకున్న వాళ్ళకి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా క్లారిటీగా మనోడికైతే ప్రతి టాస్క్లో పాల్గొంటున్నాడు, ప్రతి సిచ్యువేషన్ హౌస్ మొత్తం అందరినీ తన సైడ్ అనేది తిప్పుకున్నాడు అనమాట. సో చాలా క్లారిటీతో ఉన్నాడు. గేమ్ ఏంటి, గేమ్ ఏ విధంగా ఆడాలి అనే దాని మీద బేస్ చేసుకొని చాలా క్లారిటీతో మెయింటైన్ చేసి ముందుకైతే వెళ్తున్నాడు. సో ఆ విధంగా ప్రతిరోజు ఒక ఫుటేజ్, నెగిటివ్ ఫుటేజ్ ఎంత తీసుకురావాలన్నా బిగ్ బాస్ ఖచ్చితంగా తీసుకురాలేకపోతున్నాడు. సో ఎలిమినేట్ చేసే దాంట్లో నోట్లు నిన్న జరిగిన దాంట్లో సిచ్యువేషన్ చూసుకుంటే మనోడిని గేమ్లో నుంచి ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసినప్పుడు కూడా మనోడు ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. అందరూ రియాక్ట్ అయినట్టు కూడా మనోడు రియాక్ట్ అవ్వలేదు. ఎంతవరకు అవ్వాలో అంతవరకే. ఆ లిమిట్స్ అయితే క్రాస్ చేయట్లేదు. బిగ్ బాస్ కూడా దాన్ని ఏం చేయలేకపోతున్నాడు. సో ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇంకొకటి ఏంటి, ఈ టాప్ పొజిషన్ ఉన్నారు కదా, ఓకే ఇది పక్కన పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకుంటున్నారు కదా, ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఒకరు సీక్రెట్ రూమ్కి వెళ్తే ఎవరు వెళ్తారు, సో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒకరు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, అది పృథ్వీ అవ్వచ్చు, ఆదిత్య ఓం అవ్వచ్చు, మణికంఠ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు అని ఈ వచ్చులు గిచ్చులు ఇలాంటి ఏమీ లేవు. ఓపెన్గా నేను మాట్లాడుకుంటాను. నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియోలోనే ఆల్మోస్ట్ చాలామందికి క్లారిఫికేషన్ ఇచ్చాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ మార్నింగ్ వీడియో చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పుడు సీక్రెట్ రూమ్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే, బిగ్ బాస్ ఏదైతే కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయని చెప్పాడు. ఆ తర్వాత 5 టాస్క్లు పెడితే 2 ఓడిపోయారు, 3 గెలిచారు. సో 3 గెలిచినప్పుడు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. 12 వైల్డ్ కార్డులో నుంచి 3 పోతే 9 మెంబర్స్ వస్తున్నారు. సో తక్కువ గెలుచుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు 5కి 5 గెలుచుకోవాలంటే మీరు ఇచ్చిన టాస్క్లు 5కి 5 గెలవడం అనేది ఇంపాసిబుల్. మ్యాక్సిమం ట్రై చేసినా కాదు, 100%కు 100కి 200% ఇచ్చినా ఖచ్చితంగా మీరు అవ్వందే పెడతారు తప్పితే అయ్యేది పెట్టరు మ్యాక్సిమం. సో ఆ విధంగా బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి హౌస్ మేట్స్లో కూడా చాలామందికి ఈ థాట్ అనేది రాదు. బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ని యూజ్ చేస్తాడు, సీక్రెట్ రూమ్ అనే థాట్ రాదు. ఎందుకు థాట్ రాదు అని అంటే, ఒకవేళ పృథ్వీని అనుకుందాం, సపోజ్ పృథ్వీని సీక్రెట్ రూమ్ అనుకుందాం. పృథ్వీని సీక్రెట్ రూమ్కి తీసుకెళ్ళడం కాదు, ఎలిమినేట్ చేశారు అని అంటే అంత ఈజీగా హౌస్ మేట్స్ అయితే నమ్మరు. ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా ఎందుకు నమ్మారు హౌస్ మేట్స్ అని అంటే, ఇంత నెగిటివిటీ ఉంది, బిగ్ బాస్ ఇంత అన్నాడు కాబట్టి ఆడియన్స్ నుంచి ఓట్లు పడలేదు అనే విధంగానే వెళ్ళిపోయాడు తప్పితే, సో ఇదంతా పెద్ద ఇష్యూని క్రియేట్ చేసింది అని మాత్రం కాదు. సో బిగ్ బాస్ ఆ లాజిక్ ఇక్కడ అప్లై చేయలేదు. రెడ్ కార్డ్ అనేది అప్లై చేయకుండా ఉండడానికి రీజన్ అదే. సో అలాగే ఇక్కడ ఆ పృథ్వీ వెళ్ళిపోతాడు అని అంటే, డబల్ ఎలిమినేషన్ చేసినా కూడా పృథ్వీ వెళ్ళాడే, వేరే వాళ్ళు వెళ్తే బాగుండు అనేవాళ్ళు ఆలోచిస్తారు. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ వెళ్ళిపోతే టక్కున పృథ్వీ వెళ్ళిపోయాడు అనుకుందాం, సీక్రెట్ రూమ్కి తీసుకెళ్ళడానికి డబల్ ఎలిమినేషన్ చేసింది అనుకుందాం. డబల్ ఎలిమినేషన్ చేసినప్పుడు పృథ్వీని ఏమనుకుంటారు, అరే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్లో వస్తారు రా పృథ్వీని, ఎందుకంటే వాడు గేములు టాస్క్లు ఆడాడు, వాడు మంచి ఫుటేజ్ వస్తుంది, వాడు ఎక్కువగా ఒక స్క్రీన్ స్పేస్ ఆడికి ఎక్కువ ఉంటుంది, ప్రతిసారి ఎక్కడ ఈ వీక్ మొత్తం అంతా చాలా కంట్రోల్గా ఉన్నాడు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారు కాబట్టి పెద్ద ఇష్యూని అయితే అది పెద్ద యాక్సెప్టబుల్గా ఉండదు. సో బిగ్ బాస్ ఆలోచన ఏంటి అని అంటే, ఒకరిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తారు, ఒకరిని సీక్రెట్ రూమ్కి తీసుకెళ్తాడు అని అనుకుందామంటే మీరు ఆలోచించుకోండి. ఇంకా అంతకుమించి చెప్పకూడదు వీడియోస్ అంటే. మరీ దారుణంగా అయిపోతున్నాయని చెప్పేసి కొంతమంది కొన్ని లీక్స్ దగ్గర అటు ఇటు చేస్తున్నారు.
సో అందుకే చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఆపరేషన్ సోనియా అని వీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ సోనియా అనేది ఇదేంద్రా అని అనుకుంటున్నారు కదా. సో మ్యాక్సిమం సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు ఈసారి ఖచ్చితంగా సోనియాని ఇంటికి పంపించేయాలని చాలామంది చూస్తున్నారు. ఇక్కడ ఏంది అంటే సోనియాని సీక్రెట్ రూమ్కి తీసుకెళ్లే ప్లాన్ మోస్ట్లీ 95% ఉంది అనేది మనకు విశ్వసనీయ సమాచారం అనమాట. సో ఈమె వెళ్ళడం వల్ల ఏముంటుందిరా స్వామి అని అనుకుంటున్నారు కదా. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఇదంతా మన ఎవరు ఆయన పేరు చెప్పే గుర్తొస్తలేదు, నిఖిల్ కోసం ఇదంతా చేయాల్సి వస్తుంది. నిఖిల్తో పర్ఫార్మరు బయట ఫ్రీ ఓటింగ్ బీభత్సంగా ఉంది, నాకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బయట బీభత్సంగా డమ్మీ అనేది ఫిక్స్ అయిపోయారు. మనోడు సోనియా లేకుండా ఒక ఇండివిజువల్ డెసిషన్ కూడా తీసుకోలేడు అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా ఒక కార్నర్కి వచ్చేసాడు. ఈయనకు విన్నర్ మెటీరియల్ దగ్గర నుంచి ఇది కామెడీ పీస్ కూడా కాదురా బాబు, డమ్మీ పీసు అనే స్టేజ్కి వచ్చేసాడు. సో ఇలాంటి టైంలో సోనియా ఒకవేళ అక్కడికి సీక్రెట్ రూమ్కి కానీ వెళ్తే, ఒకవేళ ఎలిమినేట్ అయితే అప్పుడు ఏం చేస్తారు వీళ్ళిద్దరూ? పృథ్వీ అయితే ఖచ్చితంగా పృథ్వీకి ఇండైరెక్ట్గానే పృథ్వీ వెళ్ళాడు అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ప్రోమోలు చూస్తుంటే. ఎందుకంటే నిన్నటి నుంచే ఒక లవ్ ట్రాక్ అనేది ఇద్దరి మధ్యలో నడిపిస్తూ ఉన్నాడు బిగ్ బాస్. ఇద్దరి మధ్య మంచి మంచి సాంగ్స్ చేస్తున్నాడు. అండ్ ఈరోజు ప్రోమోలో కూడా చూస్తే ఇక మోస్ట్లీ కనెక్టివిటీ అనేది ఓకే అన్నట్టుగా పృథ్వీ విష్ణు వీళ్ళిద్దరిని ఒక పేరుగా డిసైడ్ చేశారు అన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇలాంటి బిల్డ్ అయ్యే టైంలో టక్న తీసేయడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఓటింగ్ అన్అఫిషియల్ ఓటింగ్లో చూసుకున్నా కూడా పృథ్వీ లీస్ట్లో అయితే లేడు. సో లీస్ట్లో ఉంది సోనియా ఉంటుంది. సో ఇంకా బెటర్మెంట్లో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా మనోడు వెళ్ళిపోడు. సో అది కంపేర్ చేసుకుంటే లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది. సో లవ్ ట్రాక్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయబోతుంది. అండ్ మీకు విష్ణుప్రియకి ఏంటంటే కొన్ని లిమిట్లెస్గా మాట్లాడేస్తూ ఉంటుంది. అలాంటివి ఏమన్నా మాట్లాడినప్పుడు కొంచెం ఆడియన్స్కి ఇంకా కొంచెం ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది కదా. సో ఆ బేసిస్ మీద ఉంటుంది. సో పృథ్వీకి అయితే పక్కకు తీసేయండి, పృథ్వీ అయితే ఎలిమినేషన్ జోన్ నుంచి పక్కకు తీసేయండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ సోనియా ఇష్యూ వచ్చేసరికి ఆడియన్స్ కాదు, ఏకంగా హౌస్మేట్స్ కూడా నమ్ముతారు. ఎందుకనంటే ప్రతిసారి ఎలిమినేట్ అయినప్పుడు సోనియా నామినేషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ అన్నారు సోనియా ఎలిమినేట్ అయితే బాగుండు, ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నాను. థర్డ్ వీక్లో ఉన్నప్పుడు కూడా అదే మాట మాట్లాడారు. ఆమె ఎప్పుడు నామినేషన్లోకి వచ్చిన హౌస్మేట్స్ ఈమె వెళ్ళిపోతుందిరా, ఈ వీక్ వెళ్ళిపోతే అయిపోతుందిరా అని అన్నారు. సో ఇప్పుడు వెళ్ళిపోవడం వల్ల కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనేది పెద్దగా రియాక్షన్స్ ఉండవు. అరే నిజంగానే వెళ్ళిపోయింది కదా, ఈ మనం మళ్ళీ తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో ఏందనంటే వీళ్ళకు ఆల్రెడీ ముందు సీజన్స్ బీభత్సంగా చూసి వచ్చారు. ఏది చేస్తే ఏది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది, ఏది చేస్తే ఏది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది చాలా క్లియర్గా వాళ్ళకు ఒక మెంటల్ థాట్ తోటి అయితే ఖచ్చితంగా ఉన్నారనమాట. సో అది బేస్ చేసుకొని ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపించింది. అంటే ఆడియన్స్కి డౌట్ రాదు, హౌస్మేట్స్కి డౌట్ రాదు. సో ఈ విధంగా బిగ్ బాస్ అయితే ప్లాన్ చేశాడు. సో వెరీ సూన్ మీకు రేపు అయితే అప్డేట్ కూడా వచ్చేస్తుంది. సో క్లియర్గా అప్డేట్ కూడా వచ్చేస్తుంది. మోస్ట్లీ ఈరోజు మిడ్ నైట్ ఏమన్నా చెప్తే చెప్పొచ్చేమో, బట్ చూద్దాం ఏమవుతుంది అనేసి. ఈ హౌస్మేట్స్కి వీళ్ళకి డౌట్ రాకుండా ఉందనంటే సీక్రెట్ రూమ్ సక్సెస్ అయినట్టే. మ్యాక్సిమం ఆడియన్స్ కూడా అరే వెళ్ళిపోద్ది అనే ఆ థాట్లోనే ఉంటారు. కానీ సీక్రెట్ రూమ్ అనేది యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు నేను చెప్పినా యాక్సెప్ట్ చేయలేరు, మీరు చెప్పినా యాక్సెప్ట్ చేయలేరు కొంతమంది. సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో మొత్తానికి ఎలిమినేషన్లో ఈ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. అది ఎవరిని చేస్తారు ఇప్పుడు మణికంఠన్ చేయడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఆయన ప్రతిసారి స్లిప్పర్ అవుతాడు కాబట్టి, మాటలు స్లిప్ అవుతూ ఉంటాడు కాబట్టి లోపల చూసి వచ్చింది మళ్ళీ వీడికి వచ్చేసరికి ఇంకొకలాగా పోర్ట్రేట్ చేస్తాడు దాన్ని. సో అలాంటప్పుడు పెద్ద మణికంఠన్ పంపించిన యూజ్ ఏమి ఉండదు. ఆదిత్య ఓం గారిని అంటారా అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఆయన పెద్ద మాస్క్ వేసుకొని అది చేసిన కంటెంట్ కోసం ఏదో క్రియేట్ చేయాలా అలాంటివి ఏమి ఉండవు మనోడి దగ్గర. సో అక్కడ హౌస్మేట్స్ కూడా పెద్ద అదే ఉండదు అనమాట, ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు మ్యాక్సిమం ట్రై చేస్తే. సో ఇంకెవరు ఉన్నారు అని అనుకుంటే ప్రేరణ. సో మ్యాక్సిమం ప్రేరణని ఖచ్చితంగా ఎలిమినేట్ చేయరు అని చెప్పేసి యష్మి గెస్ చేయగలదు, నిఖిల్ గెస్ చేయగలరు. సో ఒక టీం వర్గం ఉంటుంది కదా, వాళ్ళు గెస్ చేయగలరు ఖచ్చితంగా. సో ప్రేరణ అవ్వదు. నబిల్ని అయితే ఇంపాసిబుల్, ఎందుకంటే నబిల్ వెళ్ళడు అని చెప్పేసి ఆల్రెడీ మన ఆదిత్య ఓం గారు ప్రెడిక్ట్ చేశారు. అండ్ అరే నువ్వు వెళ్ళవు రా ఈసారి తోపు నువ్వు, అండ్ ప్రేరణ కూడా తోపు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు, నేను కూడా వెళ్ళను అని చెప్పేసి. ఇద్దరు ఇట్లా పృథ్వీ సోనియా ఇద్దరు ఇట్లా ఒకరు వెళ్ళిపోతారని ఆయనే ప్రెడిక్ట్ చేసి చెప్పగలుగుతున్నాడు హౌస్లో ఉండి. సో మంచి మైండ్ సెట్ ఉన్నాడు.
సో ఆ విధంగా చూసుకుంటే మ్యాక్సిమం 95% ఖచ్చితంగా సోనియా సీక్రెట్ రూమ్లో ఉండబోతుంది అనేది నాకు ఎందుకు అనిపిస్తుంది అబ్బా. మీకేమనిపిస్తుందో మరి నాకు తెలియదు, కానీ నాకు నిజంగానే అనిపిస్తుంది సోనియా వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఓటింగ్ ప్రాసెస్ చూద్దాం. టాప్లో నబీల్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మన ప్రేరణ ఉంది, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మన ఎవరు మణికంఠ వచ్చాడు, ఫోర్త్ పొజిషన్ థర్డ్ పొజిషన్ సేమ్ ఉన్నారు, ఆల్మోస్ట్ దగ్గరగా పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు, ఇద్దరు సేమ్ పొజిషన్ అనుకోవచ్చు. బట్ థర్డ్ పొజిషన్ మనీ, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి ఆదిత్యం, ఫిఫ్త్ వచ్చేసరికి పృథ్వీ, సిక్స్త్ వచ్చేసరికి మాత్రం సోనియా ఉంది. ఇది అన్అఫిషియల్ పోల్స్. కొంత సీక్రెట్ చెప్తాను నేను, మీకు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుండొచ్చు ఇది సీక్రెట్ అంటే. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారంగా చూసుకుంటే మనకు యాక్చువల్గా నాకు ఈరోజు మార్నింగ్ నుంచి ఒక ఇన్ఫో వచ్చింది. బట్ ఏంటంటే అఫీషియల్ ఓటింగ్లలో ఈవెన్ నబిల్ని కూడా దాటి ప్రేరణ ఉందంట. ఇది నమ్ముతారో అది మీ ఇష్టం. బట్ మనకు వచ్చిన ట్రస్టెడ్ దగ్గర నుంచి అయితే సో ప్రేరణ టాప్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, మిగతాది మిగతాది చెప్పకూడదు, బట్ అందుకని చెప్తున్నాను మీకు అనమాట. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్స్ అయితే అన్అఫిషియల్ అయితే ఇలాగే ఉంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఖచ్చితంగా జరగదు, 100% చెప్తున్నాను, మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరగదు. ఒకవేళ ఎలిమినేషన్ అయినాక కూడా మీరు ఫీల్ అవుతారేమో, అమ్మ ఏంట్రా ఆ ఫీలింగ్లు వస్తాయేమో కూడా. బట్ సారీ వర్డ్స్ ఆ విధంగా లూజ్ అవ్వడం. సో నాకు తెలిసినంతవరకు మణికంఠ, ఆదిత్య అండ్ సోనియా వీళ్ళలో ముగ్గురిట్లని ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ 99% ఈ ముగ్గురులో ఒకరు. సో ఈ ముగ్గురులో ఒకరు అనే దానికంటే ఆదిత్య ఓం గారు 99% వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. బిగ్ బాస్ ఖచ్చితంగా ఈ రసవత్తరంగా గేమ్స్ మార్చాలి అని అంటే మనల్ని తీసేస్తాడా అంటే చెప్పలేము, అది ఛాన్సెస్ 99% అనుకుంటున్నాను నేను. అండ్ సోనియా కూడా 99% ఉంది ఛాన్స్. బట్ ఈ గేమ్ చేంజర్ లెక్క ఏమంటారు అన్లిమిటెడ్ లాగా అన్నీ అన్లిమిటెడ్ ఇచ్చేస్తారు కదా, ఆ అన్లిమిటెడ్లో మనకి ఏమన్నా లిమిట్ అయిపోయేటట్టు ఇస్తారా అంటే చూడాలి అనమాట. సో కొన్ని గంటలే ఉంది కదా ఓటింగ్. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. అండ్ ఈరోజు ఎపిసోడు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఈ వీక్లో చూసిన ఎపిసోడ్ల కంటే చాలా బెటర్ ఎపిసోడ్ అయితే ఉండబోతుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం ఫన్ చాలా బాగుండబోతుంది. ఒకరినొకరు ఇమిటేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. సో ఈరోజు ఎపిసోడ్ అయితే కొంచెం మిస్ అవ్వకుండా చూడండి. బట్ అది కూడా సమాప్తం అన్నట్టుగా చూపిస్తే మాత్రం ఎవరేం చేయలేరు. బట్ ఈరోజు ఖచ్చితంగా ఎపిసోడ్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కొంచెం అస్సలు సెట్ అవ్వట్లేదు హెల్త్. సో దానివల్ల వీడియోస్ అయితే లేట్గా చేయాల్సి వస్తుంది, లేట్ అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోద్దు. అండ్ మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అండి, భాస్కర్ మేకలా ఉంటుంది.